ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాలు తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం 44వ శ్లోకంలో ఉన్నటువంటి 134 నుంచి 143 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో తర్వాత 45వ శ్లోకంలో ఉన్నటువంటి 144 నుండి 151వ నామం వరకు గల నామాలకి అర్థాల వివరాలు తెలుసుకుందాం. ఈ భాగంలోకి ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం తెలుసుకున్న 44వ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క అర్థాలని ఒకసారి గుర్తు చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 44వ శ్లోకంలో 134వ అనేటువంటి నామం నీర్లేప. అంటే లేపనం అంటే ఒక పూత అన్నమాట. సృష్టి అనే పూత అమ్మకి అంటదు. అమ్మ త్రిగుణాలతోటి పంచభూతాలతోటికి 8 ఆవరణలు సృష్టి చేస్తుంది. కానీ అమ్మకి మాత్రం ఎటువంటి పూతలు అంటవు. అంచేతని చెప్పేసి ఈ మనకున్నటువంటి ఈ అజ్ఞానం ఆవరణలు, ఈ 8 ఆవరణలు పంచభూతాలు, అహంకారము, బుద్ధి, చిత్తమానవి తొలగాలి అంటే అమ్మవారి యొక్క నిర్లేప స్థితిని ఆరాధించాలి అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 135వ నామం నిర్మల. అమ్మకి ఎటువంటి మలినము అంటదు అని చెప్పేసి అజ్ఞానపూరితమైన మలినం లేనిదే అమ్మ అని చెప్పి తెలుసుకున్నాము. నిప్పుకు పొగ ఉన్నట్టే సృష్టి ఆవరణలో కూడా మలినం ఉంటుంది. అలాగే పంచేంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి అన్నిటికీ కూడా మలినం అంటుకుంటుంది. ఈ మలినాన్ని తొలగించుకోవడమే సాధన. అట్టి మలినాలు నిర్మూలించుకోవడం కోసం అమ్మని ఉపాసించాలి అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 136వ నామం నిత్య. ఎప్పటికీ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కానీ, సృష్టి స్థితి ప్రళయకాలాల్లో కానీ అమ్మవారు ఎప్పటికీ ఉంటుంది అనేటువంటివి విషయం తెలుసుకున్నాము. మిగతావన్నీ మార్పులు చెందుతాయి కానీ అమ్మకి ఎటువంటి మార్పు ఉండదు
అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 137వ నామం నిరాకార. అమ్మకి ఎటువంటి ఆకారము లేదు. సృష్టికి ముందు ఎవరికీ ఆకారాలు లేవని, అమ్మ అవసరాన్ని బట్టి ఆ భక్తుల కోరికలను బట్టి వారి యొక్క కోరికలకి అవసరంగా అవతారాన్ని ధరిస్తుంది, ఒక రూపం ధరిస్తుంది. అంతేగాని అంతకు మించి అమ్మకి ఎటువంటి రూపాలు, ప్రత్యేకమైన ఒక రూపం అంటూ ఏదీ లేదు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 138వ నామం నిరాకుల. అకులం అంటే కలత అన్నమాట. ఎటువంటి కలత లేనిది అమ్మ. అజ్ఞానం ఉంటే కలత ఉంటుంది, అజ్ఞానం లేని చోట కలత ఉండదు. అమ్మ జ్ఞాన స్వరూపిణి కాబట్టి అమ్మకి కలత ఉండదు. అంచేతని చెప్పేసి అమ్మ ఆరాధన చేసినట్టయితే కలతలు తొలగిపోతాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 139వ నామం నిర్గుణ. ఎటువంటి గుణములు లేనిది. అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియలు, సత్వరజస్తమో గుణాలు, సృష్టి స్థితి లయాలు, త్రిమూర్తులు ఇవన్నీ కూడా అమ్మ నుంచే ఉద్భవించాయి. కానీ అమ్మ వీటన్నిటిలో ఉన్నా కానీ అమ్మ వీటికి అతీతంగా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 140వ నామం నిష్కళ. కళలకి అతీతురాలు. అమ్మ యందు ఎటువంటి కళలు గోచరించవు. అమ్మ నుంచి పుట్టిన వాళ్ళకి మాత్రమే కళలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 141వ నామం శాంత. శాంత అంటే శమము అంటే శాంతి అనమాట. అంటే చివరికి శాంతిని కలిగించేది అమ్మవారు. అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే ప్రశాంతత చిక్కుతుంది. ఈ తాత్కాలికమైన శాంతి నుంచి శాశ్వత శాంతి వరకు అన్ని రకాల శాంతులని అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం నిష్కామ. కామం అంటే కోరిక. ఎటువంటి కోరిక లేనిది, కోరికలతోటి బంధింపబడినది, కోరికలకి అతీతమైనది అమ్మ అని చెప్పి తెలుసుకున్నాము. కోరికలు కోరగలిగి కూడా వాటి అవసరం లేనటువంటి వాళ్ళని నిష్కాములు అంటారు. అలాంటివి అన్నీ కూడా అమ్మ నుంచే వచ్చినవే కానీ అమ్మకి వేరే పొందాల్సినది ఇంకేమీ ఉండదు. అందుచే అమ్మ నిష్కామ అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం నిరుపప్లవ. నిరుపప్లవ అంటే నాశనము లేనిది. సృష్టి స్థితి లయాల్లో అన్నిట్లోనూ కూడా అమ్మ ఉంటుంది. లయంలో యోగనిద్ర ఉంటుంది. అలాగే ఏమీ తెలియని స్థితిని నిద్రాస్థితి అంటారు. అన్నీ తెలిసి ఉండే స్థితిని యోగ నిద్రాస్థితి అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంతవరకు కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో ఇప్పుడు 45వ శ్లోకంలో ఉన్నటువంటి 144 నుంచి 151 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా 45వ శ్లోకం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతరా. ఇది శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతరా. ఈ శ్లోకంలో మొదటి పాదంలో నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అనేటువంటి 4 నామాలు, రెండవ పాదంలో నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర అనేటువంటి 4 నామాలు, మొత్తం 8 నామాలు ఉన్నాయి. ఈ నామాల తాలూకు అర్థాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 144వ నామం నిత్యముక్త. అమ్మ నిత్యముక్తరాలు. ఎల్లప్పుడూ త్రిగుణాలకి బంధింపబడిన వాళ్ళు బద్ధులు. అంటే ముక్తి అంటే బంధం లేకపోవడం అన్నమాట. బంధించబడే వాళ్ళందరూ కూడాను మా జీవులకి అన్ని బంధాలు ఉంటాయి. కానీ అమ్మవారికి ఎటువంటి భావం ఉండదు, ఎటువంటి బంధము ఉండదు అని దీని అర్థం. సృష్టిని నిర్వహించడం కోసం అని చెప్పేసి అమ్మ పంచభూతాలని త్రిగుణాలని వీటన్నిటిని ఉపయోగించుకుంటుంది. అహంకారమైన స్వరూపమైనటువంటి జీవులంతా కూడాను ఈ 8 బంధాల్లోనూ, అంటే పంచభూతాలు త్రిగుణాలు అనేటువంటి బంధాల్లో చిక్కుకుపోయి ఉంటారు. వీళ్ళకి అహంకారం ఉంటుంది. అహంకారం అంటే ఏంటన్నమాట, నేను వేరే అనేటువంటి ఒక ఆలోచన.
అలా అనిపిస్తున్నప్పుడు ఇతరులు అనేటువంటి భావం కూడా ఉంటుంది. అంటే నేను, వాళ్ళు, వేరే వాళ్ళు అని. అందరం ఒకటే అనేటువంటి భావన ఉండదు. అటువంటి భావన ఎవరైతే పొందుతారో వాళ్ళే ముక్తులు. అనన్య చింతనము అంటారు. అంటే వేరే తేడా లేకుండా చూసే విధానాన్ని అనన్య చింతన అంటారు. ఈ స్థితినే ముక్త స్థితిని అంటారు. ఇందుకోసమని అనేక మార్గాలుంటాయి. ఆ మార్గాలు ఏమిటి అంటే అమ్మవారి యొక్క సాధన. కొంతమంది ఈ బంధనాలు ఉన్నప్పటికీ కూడాను కర్మలు చేస్తూ కూడా వాటికి బద్ధులు కాకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. వాళ్ళని జ్ఞానులు అంటారు. పరమేశ్వరి కర్మలు, వాటి ఫలము, ఐహిక బంధాలు, విషయవాంఛలు మొదలైన వాటికి వేటికి ఆవిడ కట్టుబడదు. అలాగే ఆమెకి జరా, మృత్యువు అంటే ముసలితనము, మృత్యువు, మరణము అనేటువంటి భయం లేదు. అరిషడ్ వర్గాలు లేవు. అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు అంటారు వీటిని. ఇవి లేవు. అందుకే ఆమె నిత్యముక్త. ఆమెను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అటువంటి ముక్తిని ఆమె ప్రసాదించగలిగినది అని ఈ నామం యొక్క అర్థం. ఆ తర్వాతి నామం 145వ నామం నిర్వికార. అంటే ఎటువంటి వికారము లేనటువంటిది. వికారం అంటే మార్పు. మార్పుకు గురైతే అది దాన్ని వికారం అంటారు. మూల వస్తువు మారకుండా దాని ఆవరణలో మార్పులు చెందుతుండడం ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ స్వరూపిణైనటువంటి అమ్మవారు సృష్టి కోసమని 23 తత్వ వికారాలను కల్పించినా కూడాను ఎటువంటి వికారంలోనూ ఇరుక్కోకుండా ఆవిడ 24వ వికారంగా గాయత్రీదేవిగా కొనియాడబడుతోంది. ఎట్టి వికారం లేకుండా ఒకే విధంగా ప్రకాశించే తత్వం కలిగి ఉంది కాబట్టి అమ్మని నిర్వికార అంటారు. సాధారణంగా శరీరానికి 6 రకాలైనటువంటి వికారాలు ఉంటాయి. అవి ఏమిటంటే జన్మ, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము అనేటువంటివి. జన్మ అంటే జన్మించడం, స్థితి అంటే జీవిస్తూ ఉండడం, వృద్ధి అంటే పెరుగుతూ ఉండడం, విపరిణామం అంటే తగ్గుతూ ఉండడం, క్షయం అంటే ఇంకా తగ్గుతూ ఉండడం, నాశనం అంటే మరణం. ఇలాగా. అలాగే వీటినే ఇంకా వికారాలుగా చెప్పాలంటే 4 దశలు అని చెప్తారు. వాటినే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని ఈ 4 దశలు. ఈ అవస్థలతోటి శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. అలాగే ఆత్మస్వరూపిణైనటువంటి దేవికి ఎటువంటి జన మృత్యు భయాలు లేవు అని చెప్పి తెలుసుకున్నాం కదా. నిష్కళం, నిర్గుణం, శాంతం, నిర్వికారం, నిరంజనం అనేటువంటి శృతివాక్యాన్ని అనుసరించి అమ్మవారిని నిర్వికార అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఆ బంగారంతో నెక్లెస్ చేస్తారు, గొలుసు చేస్తారు, ఉంగరం చేస్తారు. కానీ అన్నిట్లోనూ ఉండేది ఆ బంగారమే. ఆ వస్తువు మారిపోతూ ఉంటుంది, కానీ మూల వస్తువు మాత్రం మారదు, అది దాంట్లో ఉంటుంది. అలాగే అమ్మవారు నిర్వికార, ఎటువంటి వికారము లేనటువంటిది అని అర్థం. ఆ తర్వాత నామం నిష్ప్రపంచ. 146వ నామం నిష్ప్రపంచ. ప్రపంచాన్నంతని అమ్మ సృష్టి చేస్తుంది కానీ అమ్మకి ఎటువంటి ప్రపంచము ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా అమ్మలోంచే ఏర్పడింది. ప్రపంచం అంటే పంచభూతాలతోటి విస్తారంగా ఏర్పడిన మొత్తం సృష్టి అంతా కూడాను ప్రపంచము అంటారు. ఈ సృష్టి కానీ ఈ పంచభూతాలు కానీ త్రిగుణాలు కానీ అమ్మవారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. జీవులపైన అవి ప్రభావం చూపిస్తాయి కానీ అమ్మవారి పైన అవి ప్రభావం చూపించలేవు. అలాగే జీవులు కూడా ఒకరిపైన ఒకరి ప్రభావం చూపించగలరు, కానీ ఎవరు అమ్మవారి పైన ప్రభావం చూపించలేరు. అమ్మ అందుకని నిష్ప్రపంచ. ఈ జీవులు అనేక ప్రభావాలకి లోనవుతూ ఉంటారు. ఒక పూట ఉన్నట్టుగా ఇంకో పూట ఉండరు. ఒక మనసు కూడా అటు ఇటు చంచలమై తిరుగుతూ ఉంటుంది. ఒక చోట ఉన్నట్టుగా ఒకసారి ఉన్నట్టుగా ఇంకోసారి ఉండదు. దీనికి పోవాలంటే, ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలన్నమాట, ఎప్పుడూ నిరంతరమైనటువంటి నిశ్చలమైనటువంటి భగవదారాధనతో దీని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఈ పంచభూతాలనే
పంచభూతాల యొక్క శక్తుల్ని తన్మాత్రలు అంటారు కూడాను. వీటితోటి ప్రపంచం ఉద్భవిస్తూ ఉంటుంది, నాశనం అవుతూ ఉంటుంది. ఈ పరమేశ్వరి ఈ ప్రపంచంలో ఉంటూనే దానికి అతీతంగా ఉంటుంది. ఆమెకి ఎటువంటి తత్వాలు ఈ పంచభూతాలు కానీ, ఈ త్రిగుణాలు కానీ ఇటువంటి తత్వాలు ఏమీ అంటుకోవు. వీటితో ఏ సంబంధం ఉండదు. ఈ బ్రహ్మాండానికి అతీతంగా ఉంటూ ఈ సమస్త జగత్తుని ఆమె నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఆమె నిష్ప్రపంచ. ఆ తర్వాత నామం 147వ నామం నిరాశ్రయ. అమ్మకి ఎటువంటి ఆశ్రయము లేదు. ఆశ్రయము లేనిది అమ్మ. జీవులకి శరీరం ఆశ్రయం. జీవుడు సాధారణంగా జ్యోతి స్వరూపంగా ఉంటాడు. ఈ శరీరం అన్నది ఏర్పడుతుంది. ఈ శరీరంతో ప్రాపంచిక విషయాలన్నీ ఏర్పడతాయి. అలాగే అమ్మ ఈ కోటాను కోట్ల జీవరాశిని సృష్టిస్తుంది. తనకంతే అన్నిటికీ కూడా ఆమె ఆశ్రయం. కానీ ఆమె దేన్ని ఆశ్రయించదు. ఆమెకి శరీరం కూడా ఉండదు. కాబట్టి ఆమె శరీరాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది అని చెప్పడానికి లేదు. అందుకే నిరాకార, నిరాశ్రయ. అమ్మని ఆశ్రయించిన వాళ్ళకి అటువంటి స్థితి కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, సైనికులపైన వాళ్ళపైన ఆధారపడి ఉంటారు. అలాగే బంటు పైన కూడా ఆధారపడి ఉంటాడు. అలాగే ఈ శరీరం, వాడి కీర్తి ప్రతిష్టలు, పదవులు ఇత్యాది వాటినన్నింటినీ ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు ఈ జీవులందరూ కూడాను. అలాగే అందుకని చెప్పేసి ఇవన్నీ ఆశ్రయాలు. అటువంటి ఆశ్రయాలు ఏమీ కూడా లేనటువంటిది అమ్మ. కాబట్టి ఆ పరమేశ్వరిని నిరాశ్రయ అంటారు. ఆ తర్వాత నామం 148వ నామం నిత్యశుద్ధ. అంటే ఎల్లప్పుడూ శుద్ధము అంటే మలినం లేకపోవడం, మాలిన్యం లేకపోవడం, మురికి లేకపోవడం. శుద్ధ, నిత్యశుద్ధ అంటే ఎల్లప్పుడూ. నిత్యం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడైనా కానీ అమ్మ శుద్ధంగానే ఉంటుంది, శుద్ధ స్థితిలో ఉంటుంది. అజ్ఞానం, అహంకారం, కోరిక, వైషమ్యం, మోసం, మోహం మొదలైన మలినాలు లేకుండా ఉండడమే శుద్ధ స్థితి అంటారు. మాయను తాకకుండా ఉండేదే శుద్ధ స్థితి అంటారు. ఈ సృష్టి కార్యాలు చేసేటప్పుడు మలినం వస్తుంది. మనం ఎప్పుడైతే నిప్పు రాజేస్తామో అప్పుడు ఎలా అయితే పొగ వస్తుందో అలాగే ఈ సృష్టి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడాను మలినాలు తప్పవు. అలాగే జీవుల్లో కూడా మలినాలు ఉంటాయి. ఆ మలినాల్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉండాలి. అలా నిర్మలంగా ఉండాలంటే వీటినే అహంకారం అనేటువంటి మలినాన్ని, తర్వాత త్రిగుణాలు అనేటువంటి మలినాల్ని, తర్వాత ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి మలినాల్ని అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. అలా దాటుకుంటూ వెళ్ళడానికి చాలా సాధన అవసరం పడుతూ ఉంటుంది. మలినం అంటే మోహం అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. బ్రహ్మాది దేవతలు కూడాను ఒక్కొక్కప్పుడు మోహానికి గురవుతుంటారు, మాయా మోహానికి గురవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి అటువంటి మాయా మోహము ఇటువంటి మలినాలు ఏమీ అంటుకున్నటువంటిది అమ్మ. కాబట్టి అమ్మని నిత్యశుద్ధ అని అన్నారు. అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మల అని అన్నారు. దేహం ఎంత మలినంగా ఉంటుందో, దేహంలో ఎన్ని మలినాలు ఉంటాయో ఆ దేహంలో ఉండేటువంటి ఆ జీవికి, ఆ ఆత్మకి ఎటువంటి మలినాలు ఉండవు అని చెప్పి స్మృతుల్లో చెప్పబడింది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ దేహంలో ఉండేటువంటి ఈ జీవుడు అదే ఆత్మ, ఆ ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మే పరాశక్తి. అది ఎటువంటి మాలిన్యం అంటకుండా ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టే లలితామ్మవారు నిత్యశుద్ధ అని కీర్తింపబడతారు. ఆ తర్వాత నామం 149వ నామం నిత్యబుద్ధ. ఎప్పుడు బుద్ధి స్వరూపిణి, శాశ్వత బుద్ధి స్వరూపిణి. బుద్ధి అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞాన స్వరూపిణి అమ్మవారు ఎప్పుడూ కూడా జ్ఞాన స్వరూపిణి. ఆ బుద్ధి మన బుద్ధి పెరగాలంటే, బుద్ధిని వికసించాలంటే మన అమ్మవారిని ఆరాధించాలి. అందుకే గాయత్రి మంత్రాన్ని జపించాలి అని చెప్తారు.
బుద్ధిని శుద్ధి చేసుకుని శుద్ధి పొందాలి. శుద్ధితోటి బుద్ధిని ఆహ్వానించాలి. ఇది నిరంతరం ఇలా చేసినట్టయితే ఈ సంసార సాగరాన్ని దాటడానికి అవకాశం ఉంటుంది. ఈ నిత్య శుద్ధ, నిత్య బుద్ధ ఈ రెండు నామాలు కూడాను పరస్పర సంబంధం కలిగినవి కాబట్టి ఈ రెండు వరుసగా చెప్పబడ్డాయి అన్నమాట. జైన తీర్థంకరులు శుద్ధులు బుద్ధులు అనేవాళ్ళు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు కూడాను ఈ దేవి యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని పొందారు అని చెప్తారు. అలాగే జైన దర్శనంలో షడ్దర్శన పూజ అని ఒక పూజ ఉంటుంది. ఆ పూజలో కూడాను అమ్మవారి యొక్క తారాదేవి రూపం అమ్మవారి వాళ్ళు జైన తీర్థంకరులు పూజించారన్నమాట. అందుచేత అమ్మవారిని నిత్యబుద్ధ అంటారు. ఆ తర్వాత నామం 150వ నామం నిరవధ్య. అంటే అవధ్య అంటే అవిద్యా వికారం వల్ల పుట్టినటువంటి నింద అని చెప్పేసి అంటారు. ఆ నిందకి అతీతమైనది, ఆ నిందలుకి అతీతంగా ఉండేది అమ్మవారు, లలిత అమ్మవారు అని చెప్పేసి చెప్తారు. అమ్మవారు విద్యాస్వరూపిణి, అవిద్యాస్వరూపిణి కూడాను. అయినా కూడా అవిద్యా ప్రభావం ఆమెకే అంటదు. ఈర్ష్య, గర్వం, చింత, దుఃఖం, బాధ, భయం, ద్వేషం ఇటువంటి వాటితోటి ఎప్పుడూ సతమతమవుతూ ఉండేవాళ్ళందరూ కూడాను అవిద్య అనేటువంటి నరకాన్నిలో జీవిస్తున్న వాళ్ళ కింద భావింపబడతారు. అటువంటి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే అమ్మవారిని ఆశ్రయించితే వాళ్ళకి ఆ బాధలన్నీ తొలగుతాయి అని చెప్తారు. శ్రీ సూక్తంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. నక్రోధో నచమాశ్చర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపే సదా అని చెప్పేసి. అవధ్య అంటే దోషం, దాన్నే అజ్ఞానం అని కూడా అంటారు. ఈ అజ్ఞానంతో అనేకమైన దోషాలు సంక్రమిస్తుంటాయి. ఆ పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమెకి అజ్ఞానం ఉండదు. అందుకని ఈ దోషాలు ఏవి అంటవు. అందుకనే పరబ్రహ్మని నిరవధ్యం నిరంజనం అని చెప్పి పలుకుతారు. అవధ్య అనేది ఒక రకమైన నరకం అని కూడా చెప్పబడుతుంది. ఈ రకమైన నరకాల నుంచి భక్తులకి విముక్తిని ప్రసాదించేది పరమేశ్వరి. కూరం పురాణంలో ఇలా చెప్పారట. తస్మాద్ అహర్నిశం దేవీం సంస్మరేత్ పురుషో యది నయాత్యవధ్యం నరకం సంక్షీణ శేషపాతక. అహర్నిశలు ఎవరైతే అమ్మవారిని లలితాంబారిని స్మరిస్తూ ఉంటారో వారు సమస్త పాపాల నుంచి విముక్తులై అవధ్యం అనే నరకాన్ని పొందకుండా ఉంటారు అని చెప్పేసి చెప్పబడింది. అలాగే లింగ పురాణంలో కూడా మాయాం తాశ్చైవ ఘోరాధ్య 28 కోటయ నరకాణం అవధ్యానాం పచ్యంతే తాసు పాపినః అన్నారు. పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి పాపులు 28 కోట్ల సంఖ్యలో గల అవధ్యాల నరకాల్లో పడిపోతారు. ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇటువంటి 28 కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అవధ్యాల నరకాల్లో పడిపోతారు అని చెప్పబడుతుంది. అంటే అనమాట ఈ అవధ్యం అనేటువంటి నరకాలు ఎన్ని ఉన్నాయి అంటే 28 కోట్ల సంఖ్యలో ఉన్నాయట. అటువంటి వాటి నుంచి పరమేశ్వరుని కానీ ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఈ నరకాలు అంటవు. అందుకే అమ్మని నిరవధ్య అంటే దోషరహిత, దోషము లేనిది అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత నామం నిరంతర. అంతరం అంటే భేదం, అయితే ఎడమగా ఉండడం అంటే గ్యాప్ అంటారు. అంతరం లేనటువంటిది అమ్మ. అమ్మకి ఎటువంటి భేదాలు లేవు. అమ్మ ప్రేమకి అసలు అడ్డు అదుపు ఉండదు. అందుకనే ఆమె ప్రేమ స్వరూపిణి కాబట్టి ఆమెకి భేదబుద్ధి లేకుండా అందరినీ తగు విధంగా ఆరాధిస్తుంది. కాబట్టి తాను ఇతరులు ఉండేటువంటి భావం ఉన్న వాళ్ళకి మాత్రమే భేదబుద్ధి ఉంటుంది, అహంకారం. అదే దాన్నే అహంకారం అంటారు. అమ్మకి అటువంటి భేదభావం లేదు కాబట్టి అమ్మని నిరంతర అంటారు. అలాగే వస్తువుల మధ్య ఉండేటువంటి ఖాళీ చోటును కూడాను ఎడమను కూడాను అంతరం అని చెప్పి అంటారు. ఆ చోటు ఉంది కానీ ఆ మధ్యలో ఖాళీ కనబడినా కానీ ఆ ఖాళీ చోటులో ఉండే దాన్ని శుద్ధ చైతన్యం అంటారు.
అంతరిక్షం ఆకాశం ఉంది. ఆకాశం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. కానీ శుద్ధ చైతన్యం అక్కడ వ్యాపించి ఉంటుంది అని చెప్పబడుతోంది. అంతరం అంటే ఇంకా అవకాశము, ఛిద్రము, అవధి, హద్దు, భేదము, అంతఃకరణము అనేటువంటి అర్థాలున్నాయి. ఇటువంటి భేదాలు ఏవీ లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది పరమేశ్వరి. ఆ పరమేశ్వరి సర్వాంతర్యామి, సర్వవ్యాపి. హద్దులు లేనటువంటి మనస్సు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. భేదదృష్టి వల్లే భయం కలుగుతుంది. దేహం వేరు, ఆత్మ వేరు. దేహాన్ని చూసి ఆత్మని భ్రమించడమే భేదబుద్ధి. ఈ రకమైన భేదభావాలను దూరం చేసి ఆత్మానంద కలిగించేటువంటి పరమేశ్వరికి నిరంతర అని పేరు. ఆ విధంగా అమ్మవారికి నిరంతర అనేటువంటి నామం వచ్చింది. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాలకి అర్థాల తాలూకు వివరం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్ సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.